ఈ హనుమంతుడి విగ్రహం భూమిపైన పడుకొని ఉన్న తీరుతో ఉంటుంది. ప్రపంచంలోనే అరుదైన హనుమంతుని రూపాల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా హనుమంతుడి విగ్రహాలు నిలువుగా చూస్తాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా భూమిపై పడి ఉన్న ఆకృతిలో హనుమంతుడు దర్శనమిస్తాడు. ఈ విగ్రహం దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. విగ్రహం పూర్తిగా ఎరుపు రంగు రాళ్లతో చెక్కబడి ఉంటుంది. ఈ విగ్రహాన్ని సైన హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం అనేక శతాబ్దాల క్రితం హనుమంతుడి భక్తులు తన మహత్యాన్ని గుర్తించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరంలో ప్రముఖమైన త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతుల నదుల కలయిక దగ్గరలో ఉంది. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహాన్ని ఇలా ప్రతిష్ఠించారు. గంగా నది నీరు ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని తాకుతుంది. అప్పుడు ఈ హనుమాన్ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. దీన్ని భక్తులు దైవ సంకేతంగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాన్ని పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించిన దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క ముఖద్వారం సాంప్రదాయ శిల్పకళతో నిర్మించబడి ఉంది. పదే హనుమాన్ ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి.